ఈరోజు క్లాస్ వచ్చేసి త్రిభుజాలు మరియు ధర్మాల నుంచి 7th క్లాస్ 5 సమ్స్ అనేవి నేర్చుకోవచ్చు. కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనల్ని ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమని ఇచ్చాడు. ఎక్స్ ఎలా ఉంది, అంతరంగా ఉంది. బాహ్య కోణం ఇచ్చాడు, ఇంకొక అంతర్కోణం విలువ ఇచ్చాడు. ఇలా ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే ఫార్ములాని యూజ్ చేసి ఒక సమ్ చేద్దాం, తర్వాత డైరెక్ట్గా చేద్దాం. ఓకేనా? అంతరాభిముఖ కోణాల మొత్తం ఈక్వల్ టు బాహ్య కోణం. ఈ ఫార్ములా మనకు తెలుసు కదా, అంటే 50. అంతరాభిముఖ కోణాలు ఒకటి 50 ఇచ్చాడు, ఒకటి ఎక్స్ ఈక్వల్ టు 115. ఓకేనా? ఎక్స్ వాల్యూ ఎంత అంటే 115 మైనస్ 50 చేస్తే మనకి ఆన్సర్. మైనస్ చేస్తే ఎంత అంటే ఎక్స్ ఈక్వల్ టు 65 డిగ్రీస్. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ సమ్ చూసినట్టయితే మనకి ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే బాహ్య కోణంలో నుంచి కోణం అనేది అంతరాభిముఖ కోణంలో ఒక కోణం ఉంది కదా, దాన్ని తీసేస్తే మనకు ఆన్సర్ అనేది వచ్చేసింది. మిగతా అలా చేసేయచ్చు. ఎక్స్ ఈక్వల్ టు 100 మైనస్ 70, ఎక్స్ ఈక్వల్ టు 30. అంతేనా? ఇక్కడ మనకి లంబకోణం అనేది ఇచ్చాడు, అంటే 90 డిగ్రీస్ అని లెక్క. ఇది కూడా అంతరాభిముఖ కోణం కనుక్కోనమన్నాడు. అంతర్కోణం ఎక్స్, ఈ రెండు ప్లస్ చేస్తే ఇది అనేది వస్తుంది. కాబట్టి 125లో నుంచి 19 తీసేస్తే మనకు ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. ఎంతంటే 125 మైనస్ 90 ఈక్వల్ టు 35 డిగ్రీస్. ఓకేనా? నెక్స్ట్ ఈ సమ్ కూడా చూసినట్టయితే 120లో నుంచి 60 తీసేస్తే ఎక్స్ ఈక్వల్ టు 60. 80లో నుంచి 30 తీసేస్తే ఎక్స్ వాల్యూయే ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇది ఎలా ఉంది, అంతరంగా ఉంది. సో 80లో నుంచి 30 తీసేస్తే 50. సో ఎక్స్ ఈక్వల్ టు 50. ఇది కూడా ఉంది. ఇది 35 అమ్మ, 35, ఇది ఎక్స్. 75 బాహ్యంగా ఉంది. ఈ బాహ్య కోణంలో నుంచి అంతర్భామిక కోణం ఒకటి తీసేస్తే మనకి ఎక్స్ వాల్యూ అనేది వచ్చేస్తుంది. 75 మైనస్ 35 ఈక్వల్ టు ఎక్స్. 40 ఈక్వల్ టు ఎక్స్. ఎక్స్ వాల్యూ ఏంటంటే 40. ఇక్కడతో 5 సమ్స్ అన్నారు, కానీ ఈరోజు ఇది కూడా సేమ్ మోడల్ అని 6 సమ్స్ చేసాము. ఓకేనా? ఇక్కడితో క్లాస్ అనేది కంప్లీట్ అయింది. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఈజీ టు డిఫికల్ట్కి వెళ్దాము, ప్రతి టాపిక్ నేర్చుకుందాము. ఈ వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ.